వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఆయన వేముల మండలం భూమయ్య గారిపల్లె గట్టు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీల్లో కూడా ఆ పోటీలను ప్రారంభించి నిర్వాహకులను అందులో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళను అభినందించారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఈ భూమయ్య గారిపల్లె ఆ గుడి ప్రారంభోత్సవానికి వచ్చిన ఆ కార్యక్రమంలో ఆయన జనాన్ని గనక చూస్తే నిజంగా అనిపిస్తుంది, బహుశా ఈ స్థాయిలో జనాల అభిమానాన్ని సంపాదించడం కనుచూపు మేరలో అయిన మరో నాయకుడికి సాధ్యం కాదేమో అని. సీరియస్లీ ఏం జనం, ఏం జనం, ఏం జనం. జనం రావడం వేరు, వాళ్ళ ఆ ఎఫెక్షన్ని, ఆ ప్రేమ అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపించడం వేరు. బహుశా ఎన్ని వేల సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పులివెందుల పర్యటనకు వచ్చినా సరే, అక్కడే పుట్టి అక్కడే పెరిగిన ఎన్నిసార్లు పులివెందుల్లో ఆయన ఉన్నా ప్రతిసారి ఆ ప్రాంతంలో జగన్ గారి పర్యటన ఆయనకి చాలా ప్రత్యేకమనే చెప్పవచ్చు. ఆ నేలతోటైనా ఆ జనంతోటి అయినా అసలు విడదీయలేని బంధం అయితే ఉంది కదా. అక్కడ జనం చూపించే ప్రేమ ఆప్యాయతలు అయితే వైఎస్ ఫ్యామిలీకి ఎప్పుడూ ప్రత్యేకమే కదా. అధికారంలో ఉన్న వాళ్ళు వ్యవస్థలను అడ్డు పెట్టుకోనో మరో రకంగా బెదిరించో చిన్న చితగా కింది స్థాయి నేతలను ఏమైనా ఇటువైపు ఎవరినో ఒకరిద్దరిని లాక్కోనో జగన్మోహన్ రెడ్డి గారి మీదనో వైఎస్ ఫ్యామిలీ మీదనో మనం ఏదో ఆధిపత్యం చెలాయించామనో లేకపోతే వాళ్ళ మీద ఏమైనా పైచేయి సాధించగలుగుతామో అని చెప్పి భ్రమపడితే ఆ భ్రమ కూడా చాలా తాత్కాలికమే కావచ్చు. ఎందుకంటే ఇది ఏదో అధికారంతో ముడిపడి ఉన్నటువంటి ఎఫెక్షన్ కాదు. ఆ కుటుంబం మీద ఆ ప్రాంత ప్రజలు చూపించే అభిమానం, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో వెల్లువెత్తుతున్నటువంటి జనాభిమానం అదేమి తాత్కాలికమైనది కాదు. దశాబ్దాలుగా పెనవేసుకుపోయినటువంటి ఆప్యాయతలు అవన్నీ. బహుశా ఆ ప్రేమ ఆప్యాయతే ఈ విధంగా జగన్ గారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ పర్యటన చేసినప్పుడు విపరీతమైన జనం. వామ్మో, అసలు కెమెరాలో కూడా అందనంత జనం ఉన్నారు ఆ పల్లెకు పోతేనే. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందులో మానసికంగా దెబ్బతీస్తే, లేదా కడపలో మానసికంగా దెబ్బతీసి పైచేయి సాధిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ మీద, జగన్ మీద పైచేయి సాధించవచ్చు అని ఆయన రాజకీయ ప్రత్యర్థులు భావించడంలో అందులో తప్పేమీ లేకపోవచ్చులేండి. కానీ పులివెందుల, కడప లాంటి చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద మానసికంగా పైచేయి సాధించడం సాధ్యమవుతుందా అని అంటే మామూలుగా సాధ్యం పడకపోవచ్చు. మళ్ళీ అర్ధరాత్రి ఆత్మలు ఏమైనా వచ్చి ప్రతి 3 సెకండ్లకు ఒక ఓటు వేసే పరిస్థితులు ఉంటే అప్పుడేమన్నా సాధ్యపడుతుందేమో ఇంకా.